పరిచర్య చేస్తూ అనుకున్న రీతిగా నేను మీ మధ్యలో ఉండి ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం నాకు సంతోషకరం. ప్రత్యేకంగా పాస్టర్ డానియల్ గారు, మా బ్రదర్ తోబుట్టు, అలాగే అన్న గారు కూడా తమ్ముడు. వృత్తిరీత్యా నేను రిటైర్డ్ టీచర్ని. డేవిడ్ గారు కూడా మా సమీప బంధువు, అల్లుడు అవుతాడు. నేను దుబాయ్కి వచ్చిన తర్వాత నేను ఊరికే చూద్దామని వచ్చిన, నా జీవితకాల కోరిక దుబాయ్ చూద్దామని. మీరు కావాల్సుకొని వచ్చారు ఇక్కడికి, ఉద్యోగరీత్యా జీవనోపాధి రీత్యా మీరు వచ్చారు. నేను ఊరికే చూద్దామని వచ్చాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ యుద్ధ వాతావరణంలో నా కళ నెరవేరుతుంది. చాలా సంతోషం. మీతో సహవాసం చేయడానికి వస్తే దేవుడిచ్చిన ఈ యొక్క ప్రకృతి అందాన్ని నేను చాలా ఆస్వాదిస్తూ వచ్చిన. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ పరిస్థితుల సహవాసంలో నా స్టూడెంట్ కూడా ఇక్కడ నుండి సుభాష్ అని, జాన్. సో ఆయన కూడా ఇక్కడికి పిలిపించిన చూద్దామని. ఇక్కడ నేను కుజీరాలో ఉంటాడు. సో నేను మీతో ప్రసంగంగా ఏం చేయడానికి నేను ఇష్టపడట్లేదు. బ్రదర్ యొక్క వాక్యాన్ని మనం వినాలి. అదే ముఖ్యమైన సమయం. నేను ఒక 2 నిమిషాలు ఒక పాటతో దేవుని మహిమపరుస్తా. మీరు ఇలా అయితే ధ్యానపూర్వకంగా ఉండండి. ఎవరికైనా వస్తే నాతో సహకరించండి. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, నా ప్రేమ నా స్తుతి నా ఆరాధన నీకే, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ పుత్ర ఆశ్చర్యకరుడా, పరమ పుత్ర ఆశ్చర్యకరుడా, కడుగు నాలోని పాపం, నింపు నీ ఆత్మనాలో నుంచుమి, నన్ను కరుణించు ప్రభు, పరమాత్మా శాంతిదాత రమ్ము, పరమాత్మా శాంతిదాత రమ్ము, నడిపించు దారి చూపు ఈ లోకంబులోన, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. థ్యాంక్ యూ.